వెళతారు. ఎండనక వాననక మనమే కష్టపడాలి, అది మర్చిపోకు. అది నిజమే. అలాగే నా సిచ్యువేషన్ నీకు తెలుసు. నేను కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల కష్టపడుతున్నాను. కుటుంబం లేకుండా డబ్బు సంపాదించి ఏంట్రా లాభం? నువ్వు ఈ డీల్ ఒప్పుకోకు. నువ్వు చాలాసేపు దూరంగా ఉంటే వాళ్ళకు అనుమానం వస్తుంది. వెళ్ళి వాళ్ళని కలు. షిమోగా అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. అక్కడ కనుక తోటలో బంగ్లా ఉంది అంటే ఫామ్ టూరిజానికి మంచి డిమాండ్ ఉంది. సీజన్లో మనం ఎంత చెప్తే అంతే బిల్లు. పాపు అనుగునియా అనే నా క్లయింట్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఫోన్ చేయనా? ఫోన్ చేసి రమ్మన్నా. నేను నిజం చెప్తున్నాను. అరే మావా, ఈ ప్రాపర్టీకి మనం ఎంత అమౌంట్ ఇవ్వాలి? రే, మీరందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద అమౌంట్ అయితే కాదురా. అర్థమైందా? మీరు చేయలేని వ్యాపారం అయితే నేను చెప్పేవాడిని కాదు కదరా. ఒట్టి 12 కోట్ల రూపాయలకి నేను మీకు ఇప్పిస్తాను. రే, 266 ఎకరాల పొలాన్ని నేను మీకు 12 కోట్లకే ఇప్పిస్తున్నా. రేపటి రోజున మీకు ఏదైనా అవసరం అయ్యి దాన్ని అమ్మితే డబుల్ వచ్చేస్తుంది. రియల్ ఎస్టేట్ కేరళలో చేయొచ్చుగా, కర్ణాటకలో ఎందుకు చేయాలి? 266 ఎకరాల పొలం మన రాష్ట్రంలో 12.5 కోట్లకి కల్లో కూడా రాదు. ఎలా చూడు? అరే, మనం లెక్కలేసుకుని చూస్తే 1 సెంటుకి మాత్రం 5,000 కంటే తక్కువే వస్తుంది. అర్థమైందా? 5,000. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి కాదు, మాకు తెలిసింది మొత్తం ఓన్లీ ఫార్మింగ్. మీరు కేరళలో చూసే లాభం కంటే 10 రెట్లు ఎక్కువ లాభం చూస్తారు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. అర్థమైందా? రే, గ్లాసులన్నీ ఖాళీ అయిపోయి త్వరగా కానీ. కర్ణాటక విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం రా. రే, డబ్బు సంపాదించడానికి ఐడియా ఇస్తున్నప్పుడు నువ్వేంటి అడ్డు చెప్తున్నావు? కాస్త ఆలోచించు. అది కరెక్ట్. కర్ణాటక అయినా సరే, ఆంధ్ర అయినా సరే, డబ్బు మాత్రమే ముఖ్యం. అదే పాయింట్. అవును. రే రాజీవ్, షిమోగా అమెరికాలో లేదు. ఇప్పుడు మా దగ్గర ప్రోడక్ట్ కొనడానికి బయ్యర్ ఉన్నాడు. ఇక అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయాలి. అదేరా బిజినెస్. రే, నేనేం ఆలోచిస్తున్నానంటే మనం ఇరుముని తీసుకెళ్దాం. అది కర్ణాటక కదా, వాడికి ఇలాంటి విషయాల్లో బాగా అనుభవం ఉంది. ఎందుకురా ఇర్మన్ గారిని పిలిచి మొత్తాన్ని నాశనం చేసుకోవాలి? ఏం పర్వాలేదు. ఇరుంబన్ లోకల్లో ఉన్న సమస్యలు ఇంకా బయట ఉన్న సమస్యలు చక్కగా చూసుకుంటాడు. రే, మనమే అవన్నీ చూసుకోవాలరా. కర్ణాటక కదా, ఇరుంబన్ ఉంటే ఒక బలమేరా. డొమినిక్, ఇరుమన్ని తీసుకొచ్చి చేర్చుకోవడం అది రెండో విషయం. ముందు వెళ్ళి ప్లేస్ని చూద్దాం. అది మనమే హ్యాండిల్ చేయగలిగితే మనమే చూసుకుందాం. అలాగైతే వచ్చే బుధవారం వెళ్ళి చూసొద్దాం. సేలం హోసూరు గుండా వెళ్ళామంటే 15 గంటల్లో మనం అక్కడికి చేరుకోవచ్చు. తర్వాత డొమినిక్, దీని వెనక నేను ఉన్నాను కాబట్టి కనీసం ఈ విషయం పెద్దానికి తెలియకూడదు. ఏంటి? పెద్ద అయిన క్లోజ్డ్ చాప్టర్ కదా, ఇప్పుడు కొత్త ఆట రమావా. ప్రతి ఒక్క విషయం మేమే చూసుకుంటాంలే. మరి ఇంకేంటి? నేను వెళ్ళి పీటర్ని కలుస్తాను.